బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వెనిజువెలాలో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో నిమిషాల వ్యవధిలోనే భూమి కంపించడంతో రెండు పెద్ద రెక్టార్ స్కేల్ 7.5, 7.1గా నమోదైన రెండు భూకంపాలు ఒకదాని తర్వాత ఒకటి నిమిషాల వ్యవధిలోనే భూమిని కంపించాయి. పూర్తిగా అక్కడ వెనిజువెలా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. సుమారు 10,000 నుంచి 1,00,000 మంది దాకా చనిపోయే అవకాశం ఉండొచ్చు అంటూ అంచనాలు ప్రస్తుతానికైతే అంచనా వేస్తున్నారు. రాజధాని కారాకస్తో పాటు పలు చోట్లలో భూమి కంపించింది. వెనిజువెలాలో భవనాలు అలాగే కుప్ప కూలిపోయిన విజువల్స్ మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. చాలామందికి కొన్ని వేలాది మంది వ్యక్తులకి గాయాల పాలయ్యారు. అలాగే వెనిజువెలాలో సునామీ హెచ్చరికలను ప్రస్తుతానికి జారీ చేశారు. వెనిజువెలాతో పాటు జపాన్లో కూడా ఒక్కసారిగా భూమి కంపించింది. పోర్టోరికో అలాగే వర్జిన్ దీవులకు వర్జిన్ ఐలాండ్స్ సునామీ హెచ్చరికలను జారీ చేశారు. జపాన్లో భూకంప తీవ్రత 6.9 రెక్టార్ స్కేల్గా నమోదైంది. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు ప్రజలంతా. భూకంపం కారణంగా జపాన్లో రైలు సర్వీసులను కూడా నిలిపివేశారు. ఒకసారి వెనిజువెలాకు సంబంధించిన విజువల్స్ ఒక్కసారి మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఎంత దారుణంగా అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో. రోడ్డుపై ప్రజలు వచ్చి ఉన్నారు చూడండి. ప్రజలతో పాటు అక్కడ అంబులెన్సులు, హాస్పిటల్ రెస్క్యూ ఆపరేషన్స్ ఇవే కనిపిస్తున్నాయి. ఇల్లులు, రోడ్స్ పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. 10,000కు పైగా వ్యక్తులు చనిపోయారంటే అర్థం చేసుకోండి. ఇదే కంట్రీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ని ట్రంప్ గతంలో ఆయన వెనిజువెలాకి వెళ్ళి మరి ఆ ప్రెసిడెంట్ని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. అదే వెనిజువెలా ప్రస్తుతానికి కొత్త ప్రెసిడెంట్తో కొత్త గవర్నమెంట్తో అక్కడ ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆ దేశం మొత్తం కుదిపేసిందని చెప్పుకోవాలి. 10,000 మంది చనిపోయారంటే అర్థం చేసుకోండి. ఒకసారి ఆ విజువల్స్ కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. Se va a caer. Mierda, esa verga. Fuerte temblor, Los Palos Grandes, La Castellana, la zona bastante afectada. కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. క్యాపిటల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో. ఒక్కసారిగా భూకంపం రావడంతో మ్యాచ్ ఆడుతున్న సమయంలో మనం చూడొచ్చు. బేస్బాల్ ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా భూకంపం రావడంతో అక్కడ ప్లేయర్స్ అందరూ కూడా పరుగులు తీసి ఆ గ్రౌండ్ మధ్యలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. స్టేడియం ఏ క్షణమైనా కుప్ప కూలిపోయే అవకాశం ఉంది. అలాగే ఫ్లడ్ లైట్స్ ఏ క్షణమైనా కూలిపోయే అవకాశం ఉంది అన్నట్టు వాళ్ళ ప్రాణాలను అరచేత పట్టుకొని పరుగులు తీసే ప్రయత్నం చేశారు. ఈ కెమెరాలో చూడండి, పక్షులు పరిగెడుతున్న విజువల్ని చూడొచ్చు. పక్షులు ఒక్కసారిగా భూకంపం వస్తే ముందుగా రియాక్ట్ అయ్యేది జంతువులే అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఈ విజువల్లో చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మరొక విజువల్లో ఒక భారీ భవనంలో, అది ఒక షాపింగ్ మాల్ లాగా కనిపిస్తుంది. ఆ షాపింగ్ మాల్లో మరి అందరూ షాపింగ్కి అక్కడికి వెళ్ళిన సమయంలో కుప్ప కూలడంతో చూడండి ఎంతగా భయభ్రాంతులకు గురయ్యారు. చిన్న పిల్లలు ఉన్నారు, కొంతమంది ఫ్లోర్ పైనే పడుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఎంత ఆ బిల్డింగ్ కూలిపోయి దట్టమైన పొగ, దుమ్ముతో కూడిన ఆ పొగ ఒక్కసారిగా వచ్చిన విజువల్స్ని మనం చూస్తున్నాం. సో భయానకమైన పరిస్థితులు అని చెప్పచ్చు. చరిత్రలో మరి ఒక భూకంపం వల్ల 10,000 మంది చనిపోయారు అనేది మామూలు విషయం కాదు. 10,000 దాటే అవకాశం ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. 44% ఛాన్స్ ఉంది ఖచ్చితంగా 10,000 మందికి పైగా వ్యక్తులు చనిపోయారంటూ ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం చెప్పుకొస్తున్నారు. 7.2 మ్యాగ్నిట్యూడ్ సాయంత్రం 6 గంటలకి అక్కడ సమయం 6 గంటల సమయంలో 7.2 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది మొదటగా. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక్కసారి ఈ షాపింగ్ మాల్లో ఉన్న ఈ జపాన్కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఇటు వెనిజువెలా సౌత్ అమెరికన్ కంట్రీ, మరో పక్కన జపాన్లో కూడా చూడండి. ఆ మాల్లో పనిచేసే వ్యక్తులు, ఆ సేల్స్ అమ్మాయిలందరూ కూడా ఒక టేబుల్ కిందకి వెళ్ళి తలదాచుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, గోడ పూర్తిగా కొన్ని మీటర్లు గోడలు పక్కకి కదిలిపోయాయి, జరిగిపోయాయి. ఆ గోడల పైన ఉన్న పెచ్చులన్నీ కూడా పడిపోయాయి. చూడండి ఎంత భయానకంగా
అంటే మనం ఉన్న భవనం కానీ మనం ఉన్న ఇల్లు కానీ ఒక్కసారిగా షేక్ అయితే ఎస్ ఈ విజువల్ ఒకసారి చూడండి. మొదటగా ఒక అమ్మాయి కింద కూర్చుంది, చెవులని మూసుకొని ముగ్గురు ఆ టేబుల్ కిందకి వెళ్ళారు. ఇంకొక అమ్మాయి ఇటు ఇంకొక కౌంటర్ సైడ్ ఉన్న అమ్మాయి కూడా ఇమీడియట్గా టేబుల్ కిందకి వెళ్ళిపోయిన ప్రయత్నం చేసింది. వెనకాల గోడ విరిగిపోయి పడిపోతుందని కొంచెం ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. Esto acaba de pasar. రైట్ సైడ్ విషయంలో చూడండి, ఒక భవనం కుప్ప కూలిపోయింది. కరకాస్ లాంటి క్యాపిటల్ సిటీలో, వెనిజువేలాకు సంబంధించిన క్యాపిటల్ సిటీలో 22 ఫ్లోర్ల భవనాలు కూలిపోయాయి, బ్యాంకులు ఉన్న భవనాలు కూలిపోయాయి. మొత్తంగా ఒక 20 ఆఫ్టర్ షాక్స్, అంటే భూకంపం వచ్చిన తర్వాత దాని ప్రకంపనలు మరొకసారి అంటే 20 సార్లు దేశం మొత్తాన్ని ఊపేశాయంట. ఒక వెనిజువేలా అంటే పక్కనే ఉన్న కొలంబియా పరిస్థితి అలానే ఉందంట. బొగాటా అనే మరొక కంట్రీ ఉంది, ఆ దేశం పరిస్థితి కూడా అలానే ఉందంట. మరోపక్కన జపాన్కి సంబంధించి మనం చూడొచ్చు, జపాన్లో కూడా 6.9 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్. ఇక్కడ వెనిజువేలాలో 7.5, మొదట 7.2, దాని తర్వాత 7.5 వచ్చింది. కానీ జపాన్లో 6.9 మ్యాగ్నిట్యూడ్ కూడా ఒక రకంగా తీవ్రతరమైన ఎర్త్క్వేక్ అని చెప్పొచ్చు ఒక రకంగా. సో మొత్తం మీద 6.9 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ జపాన్లో ఒక్కసారిగా భూమి కంపించడంతో ఐవాటే అనే ఒక ప్రాంతంలో 50 కిలోమీటర్ల రేడియస్ అంటే డెప్త్లో ఇది అంటే భూమి లోపల 50 కిలోమీటర్ల లోపల ఈ భూకంపం రావడం జరిగిందంట. మొత్తం మీద దీనివల్ల జపాన్లో కూడా మనం చూస్తే ఒకసారి ప్రస్తుతానికి రైల్వేస్ అన్ని నిలిపివేశారు, బుల్లెట్ ట్రైన్స్ అన్ని నిలిపివేశారు. మరోపక్కన న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ కూడా అక్కడ ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ని, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని వీటన్నిటిని కూడా ఇమీడియట్గా అక్కడ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. మరోపక్కన ఎక్స్ప్రెస్ వేస్, జపాన్లో ఉన్న హైవేస్ అన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. నాన్సాయి ఐలాండ్స్, ఓకినావా పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతానికి గాలులు 180 కిలోమీటర్లకు వేగంతో, అలాగే మరోపక్కన సునామీ తరహా అలలు 7 మీటర్ల హైట్ అలలు కూడా ప్రస్తుతానికి జపాన్ వైపు ముంచెత్తే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద జపాన్ అలాగే సౌత్ అమెరికాకు సంబంధించిన వెనిజువేలా, ఈ 2 దేశాలని ఒక్కసారిగా భూకంపం మరి భూమి కంపించడంతో సుమారుగా వెనిజువేలాలో 10,000కు పైగా వ్యక్తులు చనిపోయిన అంచనాలు ప్రస్తుతానికైతే వేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని చూడొచ్చు మనం. భూమి ఎంతగా కంపించిందో ఒక్కసారి మొదట 7.2 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది, దాని తర్వాత 7.5 మ్యాగ్నిట్యూడ్. మొత్తంగా 2 ఎర్త్క్వేక్స్ తర్వాత 20 సార్లు భూమి కంపించింది వెనిజువేలా మొత్తంగా. మనం ఇప్పుడు క్యాపిటల్కి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. ఎస్, లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూడండి, ఒక కారు ఆ భూకంపం అవుతున్న సమయంలో అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ పక్కనే ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా కూలిపోవడం, అక్కడ ప్రజలు పరుగులు తీస్తున్న విజువల్స్ని చూస్తున్నాం. తమ సర్వస్వాన్ని కోల్పోయిన తర్వాత ఆ బిల్డింగ్ల ముందు, ఆ కూలిపోయిన ఆ శిథిలాల ముందు నిల్చొని ఉన్న ఫ్యామిలీస్ని కూడా మనం చూడొచ్చు కొన్ని విజువల్స్లో. ఒక తల్లి అలాగే ఒక కొడుకు. మరోపక్కన హైవేస్ కూడా కొంత డ్యామేజ్ అవ్వడం వల్ల హైవేస్లో కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. జపాన్లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. జపాన్ మొత్తంగా కూడా హైవేస్ని అలాగే రైల్వేస్ని, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వీటన్నిటి కూడా షట్ డౌన్ చేశారు, ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. వెనిజువేలాలో కూడా ఒక నేషనల్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని కూడా డిక్లేర్ చేశారు. ప్రస్తుతానికి యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉన్న డెల్సీ రోడ్రిగస్, ఆయన
ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంది. అందరూ ఇళ్లల్లో కాకుండా బయట ఉండండి, ఎవరు ఇళ్లల్లో ఉండే ప్రయత్నం చేయకండి, అందరూ బయట ఉండండి. అలాగే మంటలు అంటుకునే ప్రయత్నం, మంటలు వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఎవరైతే ఫస్ట్ రెస్పాండర్స్ అంటే రెస్క్యూ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయండి. బిల్డింగ్ల కింద, శిథిలాల కింద పడిపోయి ఉన్న వ్యక్తులను కాపాడే ప్రయత్నం చేయండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోపక్కన సునామీ అడ్వైజరీని అమెరికా సునామీ వార్నింగ్ సెంటర్ డిక్లేర్ చేసింది. సునామీ థ్రెట్ ఉండే అవకాశం ఉంది. 300 కిలోమీటర్ల కోస్టల్ ఏరియాస్లో సునామీ థ్రెట్ ఉండే అవకాశం ఉంది అంటూ వెనజువేలా ప్రాంతాలను ఉద్దేశించి అమెరికా సునామీ వార్నింగ్ సెంటర్ ఒక హెచ్చరికనైతే జారీ చేయడం జరిగింది. సో రానున్న కొన్ని గంటల్లో కూడా ఇంకా మరి తీవ్రతరం అయ్యే అవకాశం ఉందా, భూకంపం వచ్చే అవకాశం ఉందా, లేక సునామీ వచ్చే అవకాశం ఉంది అంటూ అమెరికా సునామీ వార్నింగ్ సెంటర్ చెప్పుకొస్తుంది. మరిన్ని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందా? మరోపక్కన ప్రెసిడెంట్ చాలా క్లియర్గా ఎవరు భవనాల లోపల ఉండకూడదు, ఇళ్ల లోపల ఉండకూడదు, అందరూ బయటకి వచ్చి ఉండే ప్రయత్నం చేయండి అంటూ ప్రెసిడెంట్, యాక్టింగ్ ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. 10,000 మందికి పైగా చనిపోయారు అని అంటే ఆలోచించండి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో. ఇంకా మృతుల సంఖ్య తెలియాల్సి ఉంది. అలాగే రెస్పాండర్స్, రెస్క్యూ టీమ్స్ ఇంకా శిథిలాల నుంచి ఆ ప్రజలని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి